పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా మారబోతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కితాబిచ్చారు. ఢిల్లీలో స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. రైజింగ్ భారత్ సమిట్, మరోవైపు నుంచి ఒడిషా ఇన్వెస్టర్స్ మీట్, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంధన శాఖ మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరి ఈ సదస్సులో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి దానికి అనుగుణంగా పరిశ్రమలను విస్తరించేటువంటి ప్రక్రియను చేపట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా అగ్రస్థానంలో ఉన్నాయని సర్టిఫై చేశారు. అలానే ఏపీలో రాబోతున్నటువంటి బీపీసీఎల్ ఫ్యాక్టరీ ఒక గేమ్ చేంజర్, ఈస్ట్ కోస్ట్ మొత్తంలోనూ గేమ్ చేంజర్గా మారబోతుందని ఆయన విశ్లేషించారు. ఈ పాలసీకి సంబంధించి ఈ విధానాలను అమలు చేసేటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి పోటీనే అనేక అంశాలను డిసైడ్ చేస్తుందని హర్దీప్ సింగ్ పురి అన్నారు. అలానే 80,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయేటువంటి, నెల్లూరు సమీపంలో ఏర్పాటు చేయబోయేటువంటి బీపీసీఎల్ రిఫైనరీ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో కూడా కీలకమైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషించారు. అసలు ఈ ఇన్వెస్టర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి విశేషాలని ఆయన ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ఒకసారి అవి కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇండియాస్ రాబస్ట్ ఎనర్జీ ఎంటిటీస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టువర్డ్స్ అవర్ అన్ప్రెసిడెంటెడ్ ఎఫర్ట్స్ ఫర్ అచీవింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పిఎం నరేంద్ర మోడీజీ. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. దీనిలో ఈ ఇన్వెస్టర్స్ మీట్లో స్పెషల్గా ఒడిశా అనేక ఒప్పందాలు చేసుకుంది గ్రీన్ ఎనర్జీ పాలసీస్కి సంబంధించి. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ తీరంలో 1,85,000 కోట్ల రూపాయలు, 1,65,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్కి అక్కడ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అలానే ఇప్పుడు తాజాగా ఒడిశా చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా గేమ్ చేంజింగ్ వ్యవహారాలుగా హర్దీప్ సింగ్ పురి విశ్లేషించారు. ఇదే సమయంలో ఢిల్లీలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ హర్దీప్ సింగ్ పురితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించి ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయనతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీల్లో భాగంగా దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సహకరించడం కోసం, అదనపు కేటాయింపులను కోరడం కోసం నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఇదే సందర్భంలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ సదస్సుల్లో జరిగినటువంటి చర్చలకి సంబంధించి ఒడిశా ప్రతినిధులతో కూడా ఈయన భేటీ అయ్యారు. సో ఈ రాష్ట్రాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలానే పాలసీలని అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలకి అనుగుణంగా రాష్ట్రాల్లో విధాన రూపకల్పన జరుగుతున్నటువంటి తీరు, ఇవి రెండు కూడా అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసించారు హర్దీప్ సింగ్ పురి. ఇక ఏపీలో రాబోయేటువంటి బీపీసీఎల్ ఫ్యాక్టరీ రాబోయేటువంటి రోజుల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు ఎకానమీని చేంజ్ చేసేటువంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాబోతుందని హర్దీప్ సింగ్ పురి విశ్లేషించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.